లోటేస్తాను ప్రతి ఒక్కరూ చెప్తాం. కనుక ఆయనకు తెలిసిన వారు ఎంతమంది ఉన్నారు? 0%. ఇప్పుడు ఏది గొప్ప? ఆయన మనకు తెలియటం గొప్ప, మనం ఆయనకి తెలవడం గొప్ప? అమ్మ నేను మాట్లాడేది తెలుగా తమ్ముడా? అమ్మ నా భాష అందరికి అర్థమవుతుంది కదా? కనుక మరి అలాగే మరి తండ్రి అయిన దేవుడికి ఆయన నమ్ముకోవటం లేదా మరి యొక్క చదవబడిన వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇక్కడ దావీదును గూర్చి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే దేవుడే దావీదును గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దైవ జనాంగమ. కనుక దావీదును గూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి గల కారణం ఏంటి? అసలు దావీదులో ఉన్న లక్షణాలు ఏంటి? కనుక ఏదైనా ఒక వ్యక్తి మన గూర్చి చెప్పాలని, ఏదైనా ఒక వ్యక్తి మన గూర్చి అతను చెప్తూ ఉన్నాడంటే మనలో ఆయనకి ఇష్టమైన లక్షణాలు ఏవో ఉంటాయి. కనుకనే ఆయన మన గూర్చి చెప్తూ ఉన్నాడు. అలాగే దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడైన ఆ దేవాతి దేవుడు దావీదును గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అని అంటే దావీదులో దేవుడికి ఇష్టమైన లక్షణాలు కొన్ని ఉంటూ ఉన్నాయి. గనుకనే ఆ లక్షణాలను బట్టి అర్థమవుతుందండి దావీదును గూర్చి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంట. గనుక ఈ యొక్క సమయాన్న నువ్వు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దావీదును గూర్చి ఎలాగైతే దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడో అర్థమవుతుందండి, అటువంటి సాక్ష్యాన్ని నువ్వు నేను పొందుకునే వారిగా ఉండాలి దైవ జనాంగమ్మ. కాబట్టి ఈ యొక్క సమయాన్న మనం దావీదులోంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? అసలు దావీదును గురించి ఎందుకు దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? దావీదులో దేవునికి ఇష్టమైన లక్షణాలు ఏంటో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము, దావీదు రచించిన కీర్తనలు 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచూ ఉన్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎందుకు దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఎంచబడ్డాడు? ఎందుకు దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఎందుకు ఇచ్చాడు అని అంటే, దావీదులో ఉన్న మొట్టమొదటి మంచి లక్షణం ఏంటంటే దావీదుకు దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టం దైవ జనాంగమా. అర్థమవుతుంది. దేవుణ్ణి ఒక వరం అడుగుతూ ఉన్నాడంట. నువ్వు నేనైతే పాస్టర్ గారు కానీ లేదా ప్రార్థించే అవకాశం మనకు వస్తే మనం వరాలు అడుగుతాం. ఏంటి ఆ వరాలు? ప్రభా నా బిడ్డను దీవించు, లేదా నాకు ఇచ్చిన ఒక్కగానొక కుమార్తె మంచి వివాహం జరగాలి, లేదా ప్రభా నాకు ఇది కావాలి అది కావాలని రకరకాల కోరికలు, రకరకాల వరాలు మనం అడుగుతాం. కానీ ఇక్కడ భక్తుడైన దావీదుకి అవకాశం వచ్చింది దేవుని మందిరంలో. అతను వరం అడుగుతున్న వరం ఏంటంటే, ప్రభువా చిరకాలము నేను ఎక్కడుండాలి? నీ మందిరంలో నివాసం చేయాలయ్యా. నీ మందిరంలో నేను ప్రభా నిరంతరం నా బ్రతుకు దినములన్నీ నీ మందిరంలో ఉండి నిన్ను ఆరాధించుకునే ఆ గొప్ప వరాన్ని నాకు ప్రసాదించునాయనని దావీదు భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుకనే దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా అయిపోడు. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏంటి? దేవుని యొక్క హృదయ వాంఛ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో ఉండాలనే దేవుని యొక్క వాంఛ, దేవుని యొక్క కోరిక దైవ జనాంగమ్మ. కాబట్టి ఈ సమయాన్న ఎందుకు దావీదును గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే, దావీదుకు దేవుని మందిరం అంటే చాలా ఇష్టం. దావీదు అన్ని సమయాల కంటే మరి అక్కడక్కడ తన యొక్క సమయాన్ని గడపడం కంటే ఎక్కువగా దావీదు ఏం చేసేవాడంటే దేవుని మందిరంలో గడపడానికే సమయాన్ని ఇష్టపడుతూ ఉండేవాడు దైవ జనాంగం. అలాగే నువ్వు నేను కూడా దేవుని దృష్టిలో అర్థమవుతుందండి, దేవుడు ఆయన దృష్టి అంటే లోకమంతా ఏం చేస్తుందంట? సంచారం చేస్తుంది. ఎందుకని? అర్థమవుతుందండి, మంచివారు కొరకు. అర్థమవుతుంది, దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని అర్థమవుతుందండి. కనుక ఆయన ఎప్పుడు నిరంతరం ఆయన వెతుకుతూ ఉన్నాడు. కనుక ఆయన దృష్టిలో మనం పడినప్పుడు అర్థమవుతుందండి, ఆయన హృదయం ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేసినప్పుడు మనం ఏం చేయబడతామంటే ఆయనకి ఇష్టలుగా ఎంచబడతాం. అంతేకాకుండా దావీదును గూర్చి దేవుడు ఎలా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడో అలాగే నన్ను గూర్చి కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? సాక్ష్యం ఇస్తాడు. అటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి? మందిరాన్ని ఇష్టపడాలి, దేవుని మందిరానికి. అందుకని యెహోవా మందిరమునకు వెళ్ళుదమని నాతో అన్నప్పుడు నేను సంతోషించేదను. చూడండి, దావీదు మరి మందిరం పట్ల ఎంత సంతోషమో. మరి ఈ రోజుల్లో మనం ప్రార్థనకి ఎలాగెళ్తాం? అర్థమవుతుందండి, ఈ మైక శబ్దం ద్వారా మనం వింటూ ఉంటాం, ఇప్పుడే పాస్టర్ గారు ప్రారంభ ప్రార్థన చేశాడు, పర్లేదు ఇంకా టైం ఉంది.
పర్లేదు నెక్స్ట్ ఆమె పాట పాడుతుంది, ఇంచుమించు 3-4 పాటలు పాడతారు. కనుక పాటలన్నీ అయిన తర్వాత వెళ్దాం, లేదా ఆరాధన మధ్యలో అందరూ కళ్ళు మూసుకుంటారు కదా, ఇంకెవరో చూడలే, ఆ సమయాన్ని మనం జాయిగా వెళ్ళి ఈ రకంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే అశ్రద్ధ చేస్తూ దేవుని సమయాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉంటాము దైవ జనాంగమా. అర్థమవుతుందండి, మన మంచి దినాల్లో, భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అది ఎవరికి తెలియదు. దేవుడిచ్చిన సమయాన్ని మనం ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలి దైవ జనాంగమా. అర్థమవుతుందని, మనకు బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అర్థమవుతుంది నడవగలిగిన శక్తి ఉన్నప్పుడే దేవుడిచ్చిన సమయాన్ని మనం ఏం చేసుకోవాలంటే సద్వినియోగపరచుకోవాలి. నువ్వు ఎంతగా దేవునికి సమీపంగా ఉంటావో, ఎంతగా దేవుని మందిరానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటావో అంతగా దేవుడు నీ పట్ల కార్యాలు చేయడానికి కూడా దేవుడు అంతే శ్రద్ధ చూపుతూ ఉంటాడు, అంత ఇష్టపడుతూ ఉంటాడు దైవ జనాంగమా. కాబట్టి నువ్వు నేను కూడా దేవుని దృష్టిలో దేవునికి ఇష్టలుగా దేవుని హృదయాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండాలి అని అంటే ఆయన మందిరాన్ని క్రమం తప్పకపోకుండా మనం ఏం చేయాలి, క్రమం తప్పపోకుండా దేవుని మందిరానికి రావాలి దైవ జనాంగం. అటువంటినప్పుడు దేవుని కనుదృష్టి మన మీద ఉంటూ ఉంటుంది. చూడండి, మరి మీకు అందరికీ తెలిసిన స్టోరీయే, మరి దానికి అందరికీ తెలిసిన స్టోరీయే. ఒక మరి గొప్పగా పరుగు పందెం చేసే ఒక వ్యక్తి, ఆయన పేరు ఏం పేరంటే ఎరిక్ లెడెన్. మేబీ మీరు అందరూ వినే ఉంటారు, ఎందుకంటే చాలామంది చదువుకున్న వారు ఉన్నారు కనుక. ఆయన పరుగు పందెంలో చాలా వేగంగా పరిగెత్తే వ్యక్తి అనమాట. ఒకరోజు మరి ఆ యొక్క బ్రెజిల్ దేశస్తులు మన దేశంలో మరి ఒలింపిక్స్ జరుగుతూ ఉన్న సమయంలో మరి అతనికి అవకాశం వచ్చింది. ఏంటంటే 100 మీటర్లు పరిగెట్టే అవకాశాన్ని మరి యొక్క ఎరిక్ లెడెన్ అనే ఒక వ్యక్తికి అవకాశం వచ్చిందనమాట. ఆ యొక్క దేశ నాయకులందరూ కూడా మన దేశంలో అత్యధికమైన పరుగు పందెంలో మరి పరిగెట్టేవాడు ఎవరంటే ఈ వ్యక్తి కనుక, ఇతను మనం నిలబడితే ఇతని ద్వారా మన యొక్క ఏంటంట మన దేశ పరువు నిలబెడతాడనేసి ఆ యొక్క అక్కడ ఉన్న జన సమూహం అంతా కూడా ఆ ఎరిక్ లెడెన్ అనే వ్యక్తిని నిలవబెట్టారంట. అప్పుడు అతను చెప్పారంట, రే నువ్వు ఇదిగో మన దేశ పక్షాన్ని నువ్వేం చేయాలంటే ఈ పరుగు పందెంలో పరిగెట్టాలి. అర్థమైతే నువ్వు కానీ విజయం సాధిస్తే నీకే కాదు మన యొక్క దేశానికే గొప్ప గౌరవం వస్తుంది కనుక నువ్వు పని చేయి అన్నప్పుడు అతను ప్రాక్టీస్ చేశాడు. చక్కగా ప్రతిరోజు లేవటం, మరి చక్కగా ప్రాక్టీస్ చేయటం, ఏదేమైనప్పటికీ చివరికి ఆ యొక్క పరుగు పందెము మరి పెట్టి ఆ రోజు మరి అనౌన్స్ చేశారు దైవ జనాంగమా. ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మరి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ఓకే, పలానా రోజు అని అందరికీ తెలిసింది. అదే విషయం ఎవరికి తెలిసిందంటే ఎరిక్ లెడెన్ అనే ఆ వ్యక్తికి కూడా తెలిసింది. వాస్తవానికి మరి అనౌన్స్ చేసిన రోజు ఏ రోజు అంటే ఆదివారం అంట దైవ జనాంగమా. అర్థమవుతుందండి, ఇతనేమో దేవుని నమ్ముకున్న వ్యక్తి, అర్థమవుతుంది దేవునితో ఒడంబడిక చేసిన వ్యక్తి, దేవునితో ప్రమాణం చేసిన వ్యక్తి, బాప్తిసం పొందిన మొదలుకొని నేను ఎప్పుడు ఎటువంటి పరిస్థితులైనా నేను మందిరం మానకుండా మరి వెళ్ళనని వాగ్దానం చేసిన ఈ వ్యక్తికి ఇప్పుడు ఏమొచ్చిందంటే ఒక ఆటంకం ఎదురొచ్చింది. అర్థమవుతుందండి, ఒక ప్రక్కేమో దేశస్తులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఇతను పరుగు పడితేనే కానీ మరి ఆ దేశానికి విలువ రాదు. అటువంటి పరిస్థితుల మధ్యన నిజంగా అదే పరిస్థితుల్లో నువ్వు నేను ఉంటే ఏం చేస్తాం? అర్థమవుతుందండి, చూడండి మరి సమయం వచ్చింది, ఆయన మరి ఆ యొక్క అనౌన్స్ చేశారు. ఆ సమయాన్ని ఇతను ఏం చేశాడంటే మరి అక్కడ ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు అంతా బాగానే ఉంది కానీ మీరు ఏర్పాటు చేసిన దినం ఆదివారం కనుక దయచేసి ఆదివారం అది దేవుని దినం, అది నేను దొంగలించి ఏ పని నేను చేయనని వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంటే, నీకేమన్నా మెంట్లా? అది ఒక దినము దేవుని మందిరం మానేస్తే ఏమవుతుంది? అర్థమవుతుందా? నీ సొమ్ము ఏమైనా పోతే ఏమీ అవ్వదు కనుక దయచేసి మానే అనేక రీతులుగా మరి అనేక ఒత్తిడి అతని మీదకు వచ్చినప్పటికీ అతను తీసుకున్న నిర్ణయం ఎంత మాత్రము మానలేదు దైవ జనాంగమా. అర్థమవుతుందండి, ఇంకా ఆ ఒలింపిక్స్ అయిపోయింది, ప్రజలందరూ కూడా అతను నిందించడం ప్రారంభించారు. ఏదేమైనప్పటికీ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన నమ్మని బిడ్డలు దేవుడు ఎంత మాత్రము సిగ్గుపరిచే దేవుడు కాదు దైవ జనాంగమా. మరలా 100 మీటర్ల పరుగు అయిపోయింది, ఆ దేశమంతా కూడా నిందించడం అయిపోయింది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళా సంవత్సరం మళ్ళా ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మరలా అవకాశం ఎవరికి ఇచ్చారంటే ఇతనికే ఇచ్చారు. ఈసారి మరి ఎక్స్పెక్టేషన్ అంతా మారిపోయింది, ఎందుకంటే ఇంక వీడి వల్ల ప్రయోజనం ఏమీ లేదు, ఓన్లీ ఇంకేం చేస్తాం మనకున్నది ఇతనే కదా అనేసి మరలా ఇప్పుడు 400 మీటర్లు పరిగెట్టే అవకాశం వచ్చిందంటే వాస్తవానికి అప్పుడు దాకా అతని విజయాలన్నీ 100 మీటర్లే సాధించాడు తప్ప ఏనాడు 200 మీటర్లు కానీ 300 మీటర్లు కానీ అతని జీవితంలో ఎప్పుడూ పరిగెట్టలేదు. కానీ అతనికి 400 మీటర్లు పరిగెట్టే అవకాశం వచ్చిందంటే ఆ సమయాన్ని మరి ప్రార్థన చేసుకున్నాడు, సిద్ధపడ్డాడు. మరి వాళ్ళు చెప్పిన ఆయన నిర్ణయ ప్రకారం
ప్రకారంగానే అతను ఏం చేశాడంటే ఆ పరుగు పందెంలోనికి వెళ్ళాడు దైవజనం. ఊహించలేని రీతిలో మరి మరి దేవుడు గొప్ప అద్భుతమైన రీతిలో మరి 100 మీటర్లు పరిగెట్టే సామర్థ్యం కలిగిన ఆ వ్యక్తి ఇప్పుడు 400 మీటర్లు పరిగెట్టి ఘనమైన విజయాన్ని సాధించాడు దైవజనాంగం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే అంత ఘనత అతనికి రావడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి ఘనపరిచిన వారిని దేవుడు గణపరుస్తాడు దైవజనాంగమా. కాబట్టి ఇతను ఆదివారం వచ్చింది అర్థమవుతుందండి, ఏదో ఒక సాకు చెప్పి ఈ రోజుల్లో మరి మందిరాన్ని తప్పించుకోవడానికి ఎన్ని సాకులు చెప్తామో అర్థమవుతుంది. చిన్న బలహీనత వస్తే చాలు మనం మందిరానికి దేనికైనా ఫుల్ స్టాప్ దేనికైనా మరి మనం ఏం చేస్తామంటే మరి ఏంటి దాని స్టాప్ అనేది పెట్టం. కానీ మందిర విషయంలో చిన్నగా దెబ్బ తగిలితే చాలమ్మా ఈ రోజు నేను నల్లైపోతున్నానమ్మా అర్థమైతే. నిజంగా మంచం మీద ఉన్న నువ్వు ఎవరొకరు వచ్చమ్మా పలానా చోట మేలు కలిగించే కార్యక్రమం జరుగుతుంది అని అంటే మనం ఏం చేస్తాం అర్థమవుతుంది, ఏదో ఒక ఓఆర్ఎస్ఎల్ తాగు మరీ పరిగెట్టేస్తాం. ఎందుకంటే బలం కావాలి, ఎందుకంటే అది మేలు కలిగించే కార్యం. దైవ జనాంగమా నువ్వు నేను కూడా మరి అటువంటి లోక సంబంధమైన వాటి పట్ల కాదు, కానీ మన శ్రద్ధ దేవుని మందిరం పట్ల అర్థమవుతుందండి. దేవుని సన్నిధి పట్ల ఎంత శ్రద్ధ కలిగి దేవుణ్ణి వెతుకుతామో దేవుని ప్రసన్నత కూడా మనం అతి త్వరగానే పొందుకుంటాం దైవ జనాంగమా. కాబట్టి ఇక్కడ మరి మొదటి విషయం, దావీదు దేవునికి ఇష్టడుగా అవడానికి గల కారణం ఏంటంటే దావీదుకు దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టం దైవ జనాంగం. లోకంలో కంటే ఎక్కువగా దేవునిలోనే గడపడానికి ఇష్టపడేవాడు గనుకనే దావీదు మీద దేవుని కనుదృష్టి ఉన్న దైవ జనాంగమా. అర్థమైతే దావీదు కూడా దేవుడు మరి గొప్పగా దీవించి ఆశీర్వదించబడ్డాడు. అలాగే నువ్వు నేను కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే ఆ దీవెన ఎక్కడ దొరుకుతుంది? లోకంలో ఎక్కడైనా ఉందా? కేవలం దేవుని మందిరంలో ఉన్నది గనుక దావీదు తన కుటుంబంతో దేవుని సన్నిధిలో ఎదిగారు గనుకనే దావీదును ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడు దైవ జనాంగమా. కాబట్టి నువ్వు నేను కూడా ఆదివారం శుక్రవారం అర్థమవుతుందండి ఏదో ఒక్కరే వచ్చి దేవుని కనపరిచేదో వెళ్ళిపోయేవారుగా కాకుండా కుటుంబ సహితంగా దేవుని సన్నిధిలో ఉంటుంది మనకు ఆశీర్వాదం దైవ జనాంగమా. అర్థమవుతుందండి మందిరాన్ని శుద్ధి చేయటం, మందిర పనుల్లో పాల్గొనటం, అర్థమవుతుంది మందిరాన్ని ప్రేమించడం అంటే దేవుని ప్రేమించడమే. అర్థమవుతుందండి మందిర విషయంలో మనం ఎంత శ్రద్ధ చూపితే అంత శ్రద్ధగా దేవుడు మన పట్ల కూడా మన ప్రార్థనల పట్ల కూడా ఆయన కనుదృష్టి ఉంచుతాడు దైవ జనాంగం. గనుక దావీదుకు దేవుని మందిరం అంటే ఇష్టం కనుకనే దేవునికి ఇష్టడుగా ఎంచబడ్డాడు. దేవుని గూర్చి మరి దావీదును గూర్చి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాగే నువ్వు నేను కూడా మరి దేవుని సన్నిధి అంటే ఇష్టపడదాం. మరి ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇద్దాం. అప్పుడే దేవుని యొక్క కృప, దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది, దేవునికి ఇష్టలుగా అవుతాం దైవజనం. కాబట్టి రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దావీదును గూర్చి ఎందుకు దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 103వ కీర్తన మరి 1వ వచనాన్ని చదువుకుందాం. 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అలాగే 105:1 కీర్తనలో 105:1 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామము ప్రకటన చేయుడి. ఓకే, ఇక్కడ మరి రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి మొట్టమొదటి విషయం ఎందుకు దావీదు దేవునికి ఇష్టడుగా అయ్యాడు అని అంటే దావీదుకి ఏమంటే ఇష్టం అండి? దేవుని మందిరం అంటే ఇష్టం, దేవుని మందిరానికి వెళ్ళటం అంటే ఇష్టం, లోకంలో కంటే దేవునితోనే గడపడానికి మరి ఎక్కువ ఇష్టపడేవాడు గనుకనే దావీదును దేవుడు బాగా ఇష్టపడ్డాడు. రెండవదిగా మరి దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఎందుకు చెప్పాడు? దావీదు మరి దేవుడికి ఎందుకు ఇష్టానుసరమైన మనుషుడిగా ఎంచబడ్డాడు అని అంటే దావీదు ఏం చేసేవాడంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడంట దైవ జనాంగమా. అర్థమవుతుందంటే క్రైస్తవుల్లో ఉన్న మంచి లక్షణం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి దైవ జనాంగమా. ఎంతగా మనం కృతజ్ఞత కలిగి ఉంటామో అంతగా దేవుని యొక్క కృప మనం పొందుకుంటూ ఉంటాం. చూడండి, మనుషులుగా ఎవరైనా ఒక వస్తువు మనకి ఇచ్చారనుకోండి, లేదా ఒకరి దగ్గర ఏదైనా మనం తీసుకున్నాం అనుకోండి, దానికి ఇచ్చిన దానికి తగ్గ కృతజ్ఞత మనం ఉంటే మళ్ళా రోజున మళ్ళా మనం ఏది అడిగినా వాళ్ళు ఏం చేస్తారు? ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే తీసుకున్న ప్రతి దానికి ఆమె ఏం చేస్తూ ఉంది? న్యాయం చేస్తూ ఉంది. అర్థమవుతుందండి, తీసుకున్న ప్రతి దానికి మరి లోబడి చక్కగా ఉంటూ ఉంది కనుక వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతారు, మీరు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తీసుకున్న తర్వాత ఇచ్చావులే చేసావులని మనం మొక్క రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటే నెక్స్ట్ సారి వెళ్ళి మనం వెళ్ళి అమ్మా నాకు కొంత అమౌంట్ కావాలి లేదా ఏదో నాకు సహాయం కావాలని మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవ్వడానికి ఎంత మాత్రము ఇష్టపడరు. మేబీ వాళ్ళ దగ్గర ఉండొచ్చు
అర్థమవుతుంది. ఎందుకనంటే మన యొక్క పరిస్థితి మనలో ఏమి లేదంటే కృతజ్ఞత స్వభావం మనలో, ఆ యొక్క లక్షణం మనలో లేదు కనుకనే వాళ్ళు మనకి ఇవ్వడానికి ఎంత మాత్రము ఇష్టపడరు. అలాగే దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవలసిన కార్యాలు మనం పొందుకోవాలి. అర్థమవుతుందండి. మరి ఆయన సమాధానం మన యొద్ద నుంచి మనము అతి త్వరగా సమాధానం పొందుకోవాలి అనంటే మనం ఏ లక్షణం కలిగి ఉండాలంటే కృతజ్ఞత లక్షణం కలిగి ఉండాలి దైవ జనాంగమా. కాబట్టి ఇక్కడ రెండవదిగా దావీదు దేవునికి ఇష్టడిగా అవ్వడానికి గల కారణం ఏంటంటే అతను ప్రతి విషయమందును అతను ఏం చేసేవాడంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండేవారు. కాబట్టి దైవ జనాంగమా, మరి మీలో ఎన్నో మేలులు పొందుకున్నారు. అర్థమవుతుంది. ఒకానొక దినాన మనం ఉండడానికి నివాసమే లేని పరిస్థితులు. అర్థమవుతుందండి. వర్షాలు వస్తే ఎక్కడ ఉండాలి, ఎక్కడ తలదాచుకోవాలి, అర్థమైతే ఎవరింటికైనా చేర్చుకునేవారు లేరు. అర్థమవుతుందండి. పరిస్థితులన్నీ ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం అనుభవించాం. అర్థమైతే ఎన్నో కష్టాలు కొంత మన జీవితాలు వెళ్ళాయి. కానీ ఈరోజు నిజంగా పాత జీవితంతో కంపేర్ చేసుకుంటే, పోల్చుకుంటే ఈరోజు నిజంగా మనం జీవించే జీవన విధానాలు చాలా ధన్యకరమైనవే. అర్థమవుతుంటే చక్కని ఆహారం ఉంటూ ఉంది, చక్కని వస్త్రం ఉంటూ ఉంది, అర్థమైతే తినడానికి తిరగడానికి మరి అన్ని రకాలుగా మరి మనము అనుభవించడానికి చక్కని పరిస్థితి మనకు ఉంటూ ఉంది. కనుక ఒక్కసారి ఆ పరిస్థితిని బట్టైనా మనం జ్ఞాపకం చేసుకుని ఆ పరిస్థితులు మార్చిన దేవాతి దేవుని మనం ఏం చేయాలండి, స్తుతించాలి. ప్రభువా, ఇలా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపేనా అయినా. నేను ఈరోజు ఇలా మంచి వస్త్రాన్ని వేసుకుంటూ ఉన్నానంటే అది కేవలం నీవిచ్చిన కృపేనా అయినా. ఒకనొక దినాన కట్టుకున్నదే మళ్ళీ కట్టుకొని, అర్థమైతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే సరైన వస్త్రాలు లేక వెళ్ళడానికి కూడా సిగ్గుతో మరి ఇంట్లోనే ఉండేవాన్నయ్యా. కానీ ఈరోజు నా పరిస్థితి మార్చావు, ఈరోజు నా విధానం మార్చావు. ఈరోజు ఆ లేములోంచి, ఆ కరువులోంచి, ఆ ఇబ్బందుల్లోంచి, ఆ కష్టాల్లోంచి నన్ను లేవనెత్తావయ్యా. దేవా, నీకు వందనాలని దేవుని మనం స్తుతించేవారిగా ఉండాలి దైవ జనాంగమా. అంతే తప్ప మేలు పొందుకున్నదాకా ఒక పట్టు, అర్థమవుతుంది. పొందుకున్న తర్వాత ఇంక మరలా అవే జ్ఞాపకం చేసుకో. కొంతమంది వారి పాత స్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి సిగ్గుపడతారు. అర్థమవుతుంది. అమ్మ సాక్ష్యం చెప్పండి అంటే, అయ్యి బాబు నా పాత జీవితం వద్దులే అండి అనేసి చాలామంది చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అర్థమవుతుంది. నువ్వు ఏంటంటారు, మేలు పొందు నువ్వే అంత సిగ్గుపడితే మరి ఇంకా దేవుడు ఎన్నో అవసరాల నిమిత్తమే దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుడు కూడా సిగ్గుతో ముఖం పక్కనెట్టుకుంటే అర్థమవుతుందండి. దైవ జనాంగమ్మ, నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే ప్రతి విషయమును గూర్చి మనం ఏం చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దైవ జనాంగమ్మ. మన స్థితిగతులు మారాయి. అర్థమైతే మంచి ఎడ్యుకేషన్ మనకు ఉంది, అర్థమవుతున్న మంచి స్థితిని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక మనం ప్రతి విషయమందును మరి కృతజ్ఞతలు ఎంతవరకు, ఏదో కొంతకాలమే. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, స్తుతియాగం అర్పించేవాడు ఏం చేస్తాడంటే అండి, దేవుని మహిమపరుస్తాడంట. దేవునికి ఇష్టమైందంటూ ఏమైనా ఉన్నదా ఈ లోకం అంటే, దేవునికి ఎవరిష్టలు అంటే స్తుతించేవారంట. ఎవరైతే ఆయన్ని స్తుతిస్తారో, ఎవరైతే అన్ని విషయములు జ్ఞాపకం చేసుకుని మరి దేవుణ్ణి గణపరుస్తారో వారి పట్ల దేవుడు శ్రద్ధ చూపుతూ ఉంటాడు దైవ జనాంగమ్మ. కాబట్టి ఇక్కడ దావీదు మరి దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా ఎంచబడ్డానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రతి విషయంలోనూ అతను ఏం చేసేవాడండి, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాడు. ఒకవేళ నీకున్నది చిన్న గృహమే, అర్థమవుతుందండి, నీకున్నది చిన్నది మాత్రమే, లేదా నీకు వచ్చే మరి రాబడి చాలా తక్కువే, అది దేవుని సన్నిధిలో పెట్టి కృతజ్ఞతలు చెల్లించు. దేవుడు మాత్రం ఏం చేశాడు, 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ఏమన్నా రకరకాల మంత్రాల తంత్రాలు ఏమైనా చేశాడా? కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూసి కృతజ్ఞతలు చెల్లించాడు, అంతే. ఏమైపోయిందండి, విస్తరించబడ్డది. అలాగే నీకున్న స్థితే దేవుని యొద్దకు తీసుకురా. అయ్యా మా పరిస్థితి ఇదయ్యా నాయనా, నేను మందిరం పట్ల ఎన్నో చేయాలని ఆశ ఉంది, కానీ మా స్తోమత ఎంతెంత మాత్రమేనయ్యా. నువ్వు చూస్తున్న దేవుడు, దేవా నీవిచ్చిన నాకు స్థితిని బట్టి నీకు వందనాలయ్యా, నా పరిస్థితిని బట్టి నీకు నాకున్న దాంట్లోనే ఇదిగో నాయన దీన్ని బట్టి నేను దాన్ని బట్టి నువ్వు స్తుతించు. అద్భుత రీతిలో స్తుతి పరిస్థితిని ఏం చేద్దంటండి, మారుస్తూ ఉంటుంది దైవజనం. నిజంగా స్తుతించే స్వభావం నీకుందా? అర్థమైతే మేలు పొందుకునేంత వరకు నా పట్టుదల పొందుకున్న తర్వాత ఉందా? కనుక అది మనం గమనించాలి, గ్రహించాలి దైవ జనాంగమ్మ. కాబట్టి ఎన్నో మేలులు పొందుకున్న మనం ఏం చేయాలి, మన స్థితిని జ్ఞాపకం చేసుకుని అనుదినము మనం ఏం చేయాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. ప్రభువా ఇలా ఉన్నామంటే కేవలం నీ కృపేనాయన. మనకిచ్చిన ప్రతిదీ, చిన్న వస్తువు మొదలుకొని పెద్ద వస్తువు వరకు ప్రతి విషయం అందును మనం ఏం చేయాలండి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే అది ఎవరి వలన జరిగిందా కార్యం, దేవుని వల్లనే. కనుక మన సొంత జ్ఞానం కొందరు అనుకుంటారు, మరి అప్పుడు దాకా దేవుని సహాయంతో చేసి విజయం పొందుకున్న తర్వాత దేవుణ్ణి ఏమో హైలైట్ చేయటం తక్కువైపోద్ది. అక్కడే మనుషులు ఇది కేవలం నేనే చేశానయ్యా,
ఇది నా శక్తి వల్లేనయ్యా, నా కుటుంబం అంతా చేసిన ప్రయాస వల్లే ఈ రోజు ఎంతగా కట్టబడ్డావని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం దైవ జనాంగమ్మ. కాబట్టి దేవుని సహాయం లేకుండా మనం ఏం చేయలేం. గడిపి పరకు కూడా కదపలే. అర్థమవుతుందండి, మనం ఏదో అనుకుంటాం. కాబట్టి దైవ జనంగా ప్రతి విషయంలోనూ దేవుని సహాయం ఉంది కనుకనే మనం ఏం చేయాలండి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభించండి. ఉన్నా లేకపోయినా, అర్థమవుతుందండి, ఉన్నా లేకపోయినా ప్రభా నీకు వందనాలయ్యా. కొందరు విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. ఏంటి, వాళ్ళ ఇంట్లో ఉండవు, ప్రభా నీవు ఇవ్వబోతున్న ఆ యొక్క నూతన గృహాన్ని బట్టి నీకు వందనాలయ్యా. వాస్తవానికి ఇంట్లో ఉండడానికే ఏంటంటారు, ఒక గజం స్థలం ఉండదు వాళ్ళకి. వాళ్ళ విశ్వాసం చూడండి. ప్రభా మాకు ఇవ్వబోతున్న కారును బట్టి నీకు వందనాలు. వాస్తవానికి సైకిల్ కొనుక్కోవడానికే స్తోమతాలకి ఉండదు. ఎంత విశ్వాసం వచ్చి. అలాగే నువ్వు నేను కృతజ్ఞతతో దేవుని స్తుతించు. ప్రభా నాకు ఇవ్వబోతున్న ఆ యొక్క పెద్ద మందిరాన్ని లేదా పెద్ద గృహాన్ని బట్టి, లేదా నా పట్ల నువ్వు చేయబోతున్న కార్యమును బట్టి నీకు వందనాలు నాయనా అని చెయ్యి. అద్భుతమైన రీతిలో అతి తక్కువ సమయంలోనే నువ్వు స్తుతి ద్వారా నీ పరిస్థితులన్నీ ఏమైపోతాయండి, చక్కగా మారిపోతాయి దైవ జనాంగమ్మ. కాబట్టి స్తుతిలో అంత శక్తి ఉన్నది. అర్థమవుతుంది. దావీదు దేవుడు అంతగా స్తుతించాడు కనుకనే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఎంచబడ్డాడు. కాబట్టి నువ్వు నేను కూడా ఎటువంటి పరిస్థితులైనా, అర్థమవుతుందండి, సంతోషంగా ఉన్నప్పుడే కాదు దేవుని స్తుతి, ఆ స్తుతి పట్ల దేవుడు ఎంత మాత్రము కనుదృష్టి ఉంచాడు. కానీ ఏ స్తుతుల మీద ఆయన ఆశీండై ఉంటాడంటే, విరిగి నలిగిన హృదయంతో దేవుని స్తుతిస్తాం కదా, ఆ స్తుతి పైన దేవుడు ఏం చేస్తాడంటే కనుదృష్టి ఉంచుతూ ఉంటాడు. ఎందుకంటే అయ్యో నా బిడ్డ ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎంతగానో నలిగిపోతుంది, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అటువంటి వాటి మధ్యన ఎంతగానో స్తుతిస్తుందని దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే సంతోషిస్తూ ఉంటాడు దైవ జనాంగమ్మ. కాబట్టి రెండవదిగా మరి దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వడానికే గల కారణం ఏంటంటే, దేవుణ్ణి అంతగా అతను స్తుతించేవాడు. ఉన్నప్పుడు స్తుతించేవాడు, లేనప్పుడు స్తుతించేవాడు. వాస్తవానికి అతను రాజుగా పట్టాభిషేకం పొందుడు ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్నప్పటికీ కూడా అతను ఏం మానలేదంటే స్తుతించడం మానలేదు దైవ జనాంగమ్మ. ఈరోజు స్థితి మారితే స్తుతించడం మానేస్తూ ఉన్నాం. అర్థమవుతుంది. పరిస్థితులు మారితే ఇంకా దేవుని కృతజ్ఞతలు చెల్లించే ఆ స్వభావం మనలో ఉండలేకపోతూ ఉంది దైవ జనాంగమ్మ. కాబట్టి మనము బ్రతుకు దినములన్నీ మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించేవారు ఉండాలి. ఎందుకంటే దేవునికి ఇష్టమైంది స్తుతి. అందుకనే పరలోకమందు ఏముంటుందంటే దూతలు ఏం చేస్తూ ఉంటారంట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని ప్రతిగానాలతో దేవుని ఏం చేస్తూ ఉంటారంటే స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి దైవ జనాంగమ్మ నువ్వు నేను కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక విషయం మీకు తెలియపరుస్తాను. ఒకరోజు ఒక తల్లిగారు ఒక చిన్న కుమారుని తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళిందంటండి. సముద్రం దగ్గరికి వెళ్తే అప్పుడు బాగా ఎండగా ఉందనేసి ఆ చిన్న కుమారుడికి ఏం చేసిందంట, ఒక క్యాప్ ఒకటి కొన్నదంటండి. అమ్మ అర్థమవుతుందమ్మా, నెత్తి మీద పెట్టుకుని క్యాప్, ఎందుకనంటే బాగా ఎండగా ఉంది కదా. అప్పుడు ఈ యొక్క ఇద్దరు ఏం చేశారంటే సముద్ర పొడ్డుకి వెళ్ళారు. అప్పుడు తల్లితో కొడుకు అన్నాడంట, అమ్మ నేను ఆ యొక్క సముద్రంలోకి వెళ్ళి ఆడుకుంటాను కొంచెంసేపు అని అంటే, ఓకే బాబు జాగ్రత్త, అయితే నువ్వు వెళ్ళి ఆడుకున్నప్పుడు అలాగలా కుర్రోడు ఆడుకుంటూ సముద్రంలో ఆనకంట వెళ్ళిపోడంట దైవ జనాంగమ్మ. ఇంక లోనకంటే వెళ్ళిపోతుంది. పెద్ద కెరటం వచ్చి అతను ఏం చేసిందంటే లోనకి తీసిపోయిందంట. అప్పుడు ఈవిడ ప్రారంభించిందంట, అయ్యో నా కుమారుని రక్షించండి 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 అని. మరి అనేక రీతిలుగా అనేక మందిని మరి సంప్రదించిన వాళ్ళందరూ మరి కెరటాలు భయంకరంగా రావటం వల్ల ఇంకా ఎవరు కూడా అతన్ని రక్షించడానికి అవకాశం లేదంటే, వెంటనే ఆ తల్లికి దేవుడు జ్ఞాపకం వచ్చి ఇంకా అక్కడ నిలువు మోకాలు వేసి ప్రార్థన ప్రారంభించిందంట, అయ్యా నా కుమారుణ్ణి రక్షించయ్యా, నా కుమారుని కాపాడయ్యా, నా కుమారుని ఏ కెరటం అయితే తీసుకెళ్ళింది అదే పెద్ద కెరటంతో నా బిడ్డను ఒడ్డుకి తీసుకురండి నాయనా అని ప్రార్థన చేయటం ప్రారంభించిందంట. ఊహించలేని రీతిలో మరి ఆమె యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఒక పెద్ద అల మరి వచ్చి ఆ కుమారుని బయటకు వేసేసిందంట. అప్పుడు గౌగా తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నీ దేవుడు గొప్పవాడు, నీ ప్రార్థన ఆలకించాడు, ఇదిగో నీ కుమారుని తీసుకొచ్చేశాడు అని అనగానే అప్పుడు తల్లి సంతోషంగా వెళ్ళి ఆ కుమారుని పైనుంచి కింద దాకా చూసిందంట దైవజనంగా. పైనుంచి కింద దాకా చూసి అప్పుడు ఆ కుమారుని అంటూ ఉందంట. అప్పుడు మళ్ళీ వెంటనే ప్రార్థన చేసి, ప్రభువా నా కుమారుని అయితే ఇచ్చావు కానీ నా కుమారుని మీద ఉన్న నెత్తి మీద ఉన్న క్యాప్ మాత్రం ఇవ్వలేదయ్యా. మరి అప్పుడు చూడండి దేవుని ప్రశ్నిస్తూ ఉందండి, నా కుమారుని ఇచ్చావు కానీ మరి క్యాప్ ఏది? అర్థమవుతుందండి దైవజనంగా నా భాష మీకు అర్థమవుతుందా? చూడండి, వాస్తవానికి దేవుడు అతని కుమారుని సజీవంగా ఉంచాడు, అదే గొప్ప మేలు. కానీ చిన్నపాటి దానికోసం మళ్ళీ దేవుడిని ఏం చేస్తూ ఉంది, దూషిస్తూ ఉంది, ప్రశ్నిస్తూ ఉంది. ఈ రోజులు అటువంటి స్వభావం కలిగిన వారు మరి మందిరాల్లో లేరా? అర్థమవుతుందండి. మరి దేవుడు మరి నువ్వు అడిగిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు, అయినప్పటికీ నేను ఏదో ఒక రీతిలో ప్రశ్నిస్తూనే ఉన్నావు.
అయ్యా నాకు చాలినంత ధనం ఇచ్చావయ్యా, చాలినంత ఆశీర్వాదం ఇచ్చావు నాయన. అర్థమవుతుందండి? అంత ఆశీర్వాదం ఇచ్చిన ఆ పక్కోళ్ళు ఎవరు ఏదో చేస్తారు. అర్థమవుతుంది? ఆ పక్కోళ్ళు ఎవరో ఏదో అమ్ముకుని ఏదో చేస్తారు. దాన్ని చూసి అంటాం నాయన వాళ్ళకి ఇచ్చిందే. వాస్తవానికి వాళ్ళతో పోల్చుకుంటే నీ స్థితి చాలా గొప్పదే. అయినప్పటికీ వాటిని వీటిని పోల్చుకి నువ్వేం చేస్తావంటే అర్థమవుతుందండి, మనం దేవుణ్ణి ప్రశ్నించడం మొదలెడుతూ ఉంటాం దైవ జనాంగమ్మ. కాబట్టి నువ్వు నేను నీకిచ్చిన దాన్ని బట్టి నువ్వేం చేయాలంటే కృతజ్ఞత స్వభావం కలిగి ఉండాలి. ఎంతగా నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తావో అంతగా దేవుని యొక్క కార్యాలు మనం పొందుకుంటూ ఉంటాం దైవ జనాంగమ్మ. కాబట్టి దేవుడు ఆశపడేది, దేవునికి ఇష్టమైన పని ఏంటంటే దేవుని స్తుతించడమే, దేవుని గణపరచడం. అదే దేవునికి ఇష్టమైన బలియాగం ఏమైనా ఉన్నది అని అంటే దేవునికి ఇష్టమైనది స్తుతియాగమే. కాబట్టి దైవ జనాంగమ్మ, నువ్వు నేను కూడా మరి దేవుణ్ణి ఏం చేయాలంటే ప్రతి విషయమందును దేవుని స్తుతించేవారుగా ఉండాలి. అటువంటి స్తుతించే తత్వం ఈ యొక్క మరి దావీదులో ఉన్నది కనుకనే దావీదు దేవునికి ఇష్టడిగా ఎంచబడ్డాడు. అంతేకాకుండా దావీదుని గూర్చి దేవుడే ఏం చేస్తూ ఉన్నాడంట? సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంట. అలాగే నువ్వు నేను దైవజనాంగమ చేసిన ప్రతి కార్యాన్ని బట్టి యోబు భక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే అతను ఉన్నప్పుడు స్తుతించాడా, లేనప్పుడు స్తుతించాడా? లేనప్పుడు ఏంటంటే తనకున్న బిడ్డలందరూ కోల్పోయారు. అర్థమవుతుంది? అటువంటి పరిస్థితుల్లో దేవా నీవే ఇచ్చావు నాయన, నీవే తీసుకున్నా, నీకే వందనాలయ్యా. నిజంగా అటువంటి మనస్తత్వం మనకుందా? అర్థమవుతుందండి? ప్రార్థన మనం చేస్తాం, ప్రభువా నీకు వందనాలు నాయన ఇది అది అని ఎంతో మనం గద్దించి ప్రార్థన చేస్తాం. కానీ ఏదన్నా చిన్న లేము మనకు కలిగితే ఏం చేస్తాం? స్తుతించడానికి బదులుగా, గణపరచడానికి బదులుగా మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి దూషించడం ప్రారంభిస్తాం. అయ్యా అందరికంటే మందులోనికి నేనే ఏళ్ళు కూర్చునేదాన్ని, కానీ నాకేమేలు జరగట్లేదు. అందరికంటే మరి నేను అన్ని విషయాల్లో పాల్గొనేవాడిని, నాకే ఈ నష్టం వస్తుందని మనం ఏం చేస్తామంటే స్తుతించడానికి బదులుగా దేవుని దూషించడం ప్రారంభిస్తూ ఉంటాం. కనుకనే ఇంకా మన స్థితిగతులు ఎలాగే ఉంటూ ఉన్నాయి దైవజనంగా. అటువంటి పరిస్థితులు, అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నిజంగా విశ్వాసంతో యోబు వలె స్తుతించు. యోబు స్తుతించిన స్థుతిని ఏమన్నా దేవుడు నిరర్ధకపరిచాడా, తృణీకరించాడా? ఏమైతే కోల్పోయాడు ఎన్నింతలు అంటండి? రెండింతలుగా. అర్థమైతే కోల్పోయిన బిడ్డలందరినీ మరలా దేవుడు తిరిగిచ్చాడు. అర్థమైతే కోల్పోయిన ఆస్తిని అంతా దేవుడు మరలా తిరిగిచ్చాడు. కనుక అదంతా అలా పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఏమైనా ఉపవాసం ఉండి మరి మందిరంలోకి ఏమైనా ఏంటంటే గుండెలు బాదుకుని ఏమైనా చేశాడా? కేవలం అతను ఏం చేశాడంటే స్తుతించాడు దైవజనాంగమ్మ. కాబట్టి ఈరోజు స్తుతించుట ద్వారా నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. నీకున్న దాన్ని బట్టే ప్రభువా నాకు ఇచ్చిన చదువును బట్టి నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన స్థితిని బట్టి నీకు వందనాలయ్యా, ఉన్న దాంతో కృతజ్ఞత కలిగి ఉండు. ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు దైవ జనాంగమా. అర్థమవుతుంది? ఊహించలేని మరి గొప్ప ఆశీర్వాదం, ఉన్నతమైన ఏంటంటండి మరి ఊహించిన దానికంటే తలంచి వాటికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు గనుక అటువంటి అద్భుతాన్ని మనం పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. నీకున్న చిన్న వాహనమే అర్థమైతే ఒక సైకిలే ఉందనుకోండి, ప్రభా నాకు ఇచ్చిన సైకిల్ బట్టి నీకు వందనాలు. అర్థమైతే సైకిల్ ఎక్కక ముందు ప్రభా నీవిచ్చి నీ వాహనం బట్టి నీకు వందనాలే అని ప్రార్థించి అర్థమవుతుంది మరి దేవుడు ఉన్నతమైన స్థితిలో మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దైవ జనాంగమా మరి దావీదు యొక్క జీవితం దేవునికి ఇష్టంగా ఎంచబడ్డానికి గల కారణం ఏంటంటే దావీదు ఎల్లవేళలా కూడా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. కనుక నీ పరిస్థితులు, నీ స్థితి ఏమైనా నీ స్థితి అంతా మార్చే దేవుడు మన దేవుడు. కనుక ఆయన మనం ఏం చేయాలి? స్తుతిస్తూ ఉండాలి. కనుక ఇప్పుడు దాకా మరి రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఎందుకు దావీదు దేవునికి ఇష్టడిగా ఎంచబడ్డాడు అని అంటే దావీదుకి ఏమంటే ఇష్టమండి? దేవుని మందిరం అంటే, దేవుని మందిరానికి వెళ్ళడం అంటే, దేవుని సన్నిధిలో గడపడం అంటే దావీదుకి ఇష్టం కనుకనే మరి దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఎంచబడ్డాడు. దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. రెండవదిగా మరి దావీదు మరి దేవుడికి ఇష్టడిగా ఎంచబడ్డాడు అని అంటే దానికి గల కారణం ఏంటంటే దావీదులో ఏ స్వభావం ఉందండి? కృతజ్ఞత. అలాగే నువ్వు నేను కూడా మరి కృతజ్ఞత కలిగి ఉండి అర్థమవుతుందండి మరి నీ యొక్క సహోదరులతో మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైనా సహాయం పొందుకున్నాం అనుకో అర్థమవుతుందండి మరి ఏదైనా ఒక మేలు పొందుకున్నాం అనుకో అది మనం చనిపోయేంత వరకు కూడా మనం ఏం చేసుకోకూడదంటే మర్చిపోకూడదు. మేము ఎలా ఉన్నామంటే ఫలానా రోజు ఆయన చేసిన సాయమే. నేను ఎలా ఉన్నానంటే కొంతమంది సేవకుల యొద్ద నుంచి సహాయం పొందుతూ ఉంటారు, మేలు పొందుతూ ఉంటారు. అర్థమవుతుందండి మరి సేవకుడు మేలు పొందిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ప్రక్కదోవ పట్టేస్తూ ఉంటారు. ఈరోజు ఎన్ని మందిరాలు లేవు,
అర్థమవుతుందండి. మరి మందిరాలు నేను నడిపించే చోటే మరి ఆ మందిరంలో ఆ సేవకుడు మరి భయంకరమైన విగ్రహారాధకుల మధ్యన మరి ఎంతో భయంకరమైన మరి పోరాటాల మధ్యన మందిరాన్ని ప్రారంభించి, అర్థమవుతుందండి, మరి గచ్చు పొదలుగా ఉన్న లేదా ముళ్ళ తుప్పలుగా ఉన్న ఆ ప్రాంతానికి మరి ఈ సేవకుడు వెళ్ళి మందిరం కట్టి, అర్థమవుతుంది, ఈరోజు ఆ పట్టణం అంతా కూడా ఎలా ఉందంటే మరి 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగులుగా మార్చబడిన తర్వాత ఈరోజు ఆ సేవకుడు మరి అక్కడ ఉన్న ప్రజలకందరికీ ఏమైపోడు అంటే చులకనైపోడు దైవ జనాంగమా. అర్థమవుతుందండి. మరి ఈ రోజుకి ఆ పాస్టర్ గారికి ఏమి లేదంటే సరైన కారు లేదు, అర్థమవుతుంది, సరైన ఇల్లు లేదు, సరైన పరిస్థితులన్నీ వేరువేరుగా ఉన్నాయి. కానీ అప్పుడే వచ్చి మరి పక్కనే ఒక ఆయన చక్కగా ప్రతిరోజు కారులో రావటం, మరి ఎంతో ఆహ్లాదకరంగా మరి ఆయన వచ్చి పరిచర్య చేయటం వల్ల ఈరోజు మరి అక్కడున్న విశ్వాసులందరూ కూడా మరి ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయి, అబ్బో మేము ఇలా దీవించబడ్డామంటే ఈ సేవకుడు ప్రార్థనే అని రకరకాల సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు దైవ జనాంగం. ఎందుకనంటే కృతజ్ఞత స్వభావం వారిలో. మనం ఎక్కడైతే ఎదిగామో, ఏ సేవకులైతే మనం గూర్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసి మరి ప్రయాసపడుతూ ఉన్నారో వారికి మన బ్రతుకు మనం చనిపోయేంత వరకు కూడా వారికి మనం ఎలా ఉండాలండి, నమ్మకంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. కనిపించే మనిషికే నువ్వు కృతజ్ఞత చెప్పకపోతే కనిపించలేని దేవునికి ఎలా చెప్తావు? అర్థమవుతుందండి. మరి కనిపించే మేలులు పొందుకుని మరి క్రియారూపకంగా చూస్తున్న వ్యక్తినే నువ్వు మర్చిపోతున్నావు, ఇక దేవుని మర్చిపోవా? కాబట్టి దైవ జనాంగమా, నువ్వు నేను కూడా ప్రతి క్షణము మనకు ఎవరైతే మేలులు చేశారో, ఎవరి ద్వారా అయితే దేవుడు మేలు చేయిస్తున్నాడో వారిని మనం ఏం చేయకూడదండి, ఎంత మాత్రం మర్చిపోకూడదు. మేబీ వాళ్ళ స్థితి మరి నువ్వు నీ స్థితి వాళ్ళ మీద ఎక్కువై ఉండొచ్చు. అర్థమైతే నీకు సలహా ఇచ్చేవారు బ్రతుకులు ఇంకను మరి ఆ యొక్క బేదరికంగానే ఉండవచ్చు. కానీ మనం ఏం చేసుకోవాలంటే ఇలా ఉన్నామంటే కేవలం వాళ్ళే కనుక వాళ్ళను మనం జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించేవారుగా ఉండాలి. అటువంటి స్వభావం దావీదులో ఉన్నది కనుకనే దావీదు దేవుడికి ఇష్టడిగా ఎంచబడ్డాడు దైవ జనాంగమ. ఇక 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము చదవండి. వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. చూడండి, 3వదిగా దావీదు దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా ఎంచబడ్డానికి గల కారణం ఏంటంటే అన్ని అవరోధాల మధ్యన, అన్ని ఇబ్బందుల మధ్యన దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి అతను ఏం చేసేవాడు అంటండి, ధైర్యం తెచ్చుకునేవాడు. అంటే ఇప్పుడు దేవుణ్ణి బట్టి దావీదు ఏం చేసేవాడు, ధైర్యంతో ముందుకు వెళ్ళిపోయేవాడు అంతే. అర్థమవుతుంది. ఏమున్నా ఎంత భయంకరమైన శత్రు సమూహం ముందున్నప్పటికీ కూడా దావీదు ఏం చేసేవాడు అంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అర్థమవుతుందండి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి అతను ఏం చేసేవాడు అంటండి, ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాడంట. వాస్తవానికి మనం పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మరి ఆ యొక్క ఫిలిస్తీయుడైన గొలియాతు, అర్థమవుతుంది, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ వేరుగా ఉన్నప్పటికీ వయసులో చిన్నవాడైన దావీదు ఏం చేశాడండి, గొలియాతు మీద విజయాన్ని పొందాడు. గొలియాతు చంపగలిగాడు. దానికి గల కారణం ఏంటంటే దావీదులో ఉన్న ధైర్యం. మనం ఎప్పుడైతే ధైర్యంతో ఒక అడుగు ముందుకేస్తామో దేవుడు మన ముందు ఒక 7 అడుగులు ముందుకేసి మన ఇంకనూ నడిపిస్తాడు దైవ జనాంగమా. ఈరోజు ఎందుకు మనం ఓడిపోతూ ఉన్నాం అర్థమవుతుందండి. ఎందుకు చాలా విషయాలు మనం నష్టపోతూ ఉన్నామంటే సరైన ధైర్యం మనలో లేదు దైవ జనాంగమా. కాబట్టి ఈ లోకంలో ఎవరెవరు ఇచ్చిన మాటలను బట్టి మనం ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం కనుకనే మనం ఏం చేస్తూ ఉన్నామంటే పడిపోతూ ఉన్నాం. ఎవరెవరు ఏదో ఒక వేస్తారు, ఏదో ఈయనున్నాడు కదా అనేసి ధైర్యంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాము కనుకనే ఏదో ఒక సమయాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం, పడిపోతూ ఉన్నాం. కానీ ఇక్కడ దావీదు అయితే, భక్తుడైన దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి అతను ఏం చేసేవాడంటే ధైర్యంతో ముందుకు వెళ్ళాడు కనుకనే అతను వెళ్ళు చోటనల్లా అతను ఏం పొందుకున్నాడండి, విజయమే పొందుకున్నాడు. ఎక్కడ అపజయం కానీ అర్థమవుతుంది, ఎక్కడ నష్టం కానీ మరి దేవుడు దావీదుకు కలిగించలేదు. దానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి బట్టి అతను ఏం చేసేవాడు, ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాడు దైవ జనాంగమ్మ. అలాగే నిన్ను నన్ను కూడా నా పట్ల కూడా దేవుడి యొక్క గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన ఎడల కూడా దేవుడు జరిగించాలి అని అంటే మనం ఏం చేయాలి, సర్వశక్తుడైన
దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలండి, ధైర్యంతో ముందుకెళ్ళిపోవాలి దైవ జనాంగమా. కనుక మూడో విషయం, మరి దావీదు దేవునికి ఇష్టడిగా ఎంచబడ్డానికి గల కారణం ఏంటంటే, దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ధైర్యం, ధైర్యం, ధైర్యం దైవ జనాంగమా. కనుక ఎందుకు దావీదుకు అంత ధైర్యం అంటే, దేవుడు ఎటువంటి దేవుడు అండి, సర్వశక్తివంతుడైన దేవుడు, ఆయనకు అసాధ్యమందంటూ ఏమీ లేదు అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. కనుక ఆ దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలండి, ధైర్యంతో మనం ప్రారంభించడమే. అర్థమైతే ఏదైనా చిన్న గృహం కట్టాలని మనం ఆశపడుతూ ఉంటాం, అర్థమవుతుందండి. కానీ కొన్నిసార్లు ఆలోచిస్తే అంత పెద్ద గృహం కట్టాలంటే మా దగ్గర అంత అమౌంట్ లేదు కదా, అర్థమవుతుందండి. లేదా ఏదైనా ఒక వివాహం, ఏదైనా ఒక కార్యం మనం చేయాలనుకోండి, దానికి తగ్గ స్తోమత మనకు లేదని మనం ఏం చేస్తామంటే తగ్గిపోతూ ఉంటాం. కనుక ఆ వాటన్నిటిపైన సర్వాధికారి అయిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆయన్ని బట్టి, ప్రభా ఇదిగో నేను ఇల్లు కట్టగలుగుతాను, నేను ఈ పని చేయగలుగుతాను, నేను ఇది సాధించగలుగుతాను, ఎందుకంటే నీవు నాకు తోడు ఉన్నావయ్యా. అందుకనే నీ ఏంటంట, నా తోడు ఉన్నావయ్యా, నాకు నీవు నాలో నీవున్నావయ్యా, నాకు నాకు భయమేలా, నాకు నాకు భయం, నాకు నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు ధీమేల నా యేసయ్యా, నీవు నాలో నీవున్నావయ్యా, నాకు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి దేవుడిని బట్టి దావీదు ఏం చేసేవాడంటే ధైర్యంతో ముందుకు వెళ్ళేవాడు. కనుకనే దావీదుకి ఎక్కడా కూడా అపజయాన్ని అతను ఎదుర్కోలేదు. కాబట్టి దైవ జనాంగమ్మ, నీలో ఉన్న భయాన్ని అంతటినీ తొలగించి కేవలం దేవుణ్ణి బట్టి ధైర్యంతో ముందుకే, దేవుడు నిన్ను ఎంత మాత్రము సిగ్గుపడనియ్యాడు దైవ జనాంగమ్మ. నిన్నెంత మాత్రం కూడా ఆయన ఏం చేయడంటే ఓడిపోనిచ్చే దేవుడు మన దేవుడు కాదు. మరి ఇప్పుడు అటువంటి విజయాలు మనం పొందుకోవాలంటే కేవలం ధైర్యంతోనే దేవా నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా, కనుక నిన్ను బట్టి నేను ఈ కార్యాన్ని ప్రారంభిస్తున్నానయ్యా, నిన్ను బట్టి నేను ఇదిగో మరి ఈ యొక్క విషయంలో నేను మరి ముందుకు వెళ్తూ ఉన్నానయ్యా అని నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడి ధైర్యంతో ముందుకెళ్ళు. దేవుడు నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు ఆలోచించిన దానికంటే గొప్ప విజయాన్ని దేవుడు నా పట్ల జరిగిస్తాడు దైవ జనాంగమ్మ. కాబట్టి ఇక్కడ మరి మూడవదిగా మరి దావీదు దేవునికి ఇష్టడిగా ఎంచబడ్డానికి గల కారణం ఏంటంటే, దేవునికి మరి అతనిలో ఉన్న ఇష్టమైన పని ఏంటంటే అన్ని విషయాల్లో ధైర్యంతో ఉండేవాడు కనుకనే దావీదు పట్ల దేవుడు కార్యాలు చేయడానికి అంత ఇష్టపడుతూ ఉండేవాడు దైవ జనాంగమ్మ. కాబట్టి దేని విషయంలో మనం భయపడొద్దు, దేని విషయంలో అధైర్యపడొద్దు. అర్థమవుతున్న కొంతమంది మరి ఆ యొక్క ఆరోగ్యం విషయం లేదా బలహీనతల విషయంలో భయపడుతూ ఉంటారు. అమ్మ ఏదన్నా చిన్న బలహీనత వస్తే ఏమో దీన్ని బట్టి నేను మరణిస్తానేమో, అర్థమవుతుందండి. ఏదన్నా చిన్న సమస్య వస్తే చాలు వెంటనే భయపడిపోతూ ఉంటాం. అర్థమవుతుంది. ఏదైనా చిన్న శోధన వచ్చే చాలు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ భయం ఎక్కడికి నడిపిస్తుందంటే కృంగిపోయే స్థితికి నడిపిస్తూ ఉంటుంది దైవ జనాంగమా. కాబట్టి కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు. కానీ ఇంకెందుకు భయపడతావు, అర్థమవుతుంది, ఇంకెందుకు అధైర్యంతో ఉంటావు. నీకు సమీపంగా ఉన్న దేవుణ్ణి ఆయన బట్టి మనం ఏం చేయాలంటే ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడ దావీదు భక్తుడు కూడా తన దేవుడైన యెహోవాను బట్టి అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేయాలని అనుకున్నారు అని అంటే తన నమ్ముకున్న మరి కుటుంబస్తులు కూడా ఏం చేయాలనుకున్నారంట, రాళ్లతో కొట్టాలని, రాళ్లతో చంపాలని, ఇటువంటి వాడిని ఎలాగైనా మనం చంపేయాలని అందరూ అన్ని రకాలుగా మరి అనేక ఆలోచనలు కలిగి ఉన్నప్పటికి కూడా అటువంటి అవరోధాల మధ్యన దావీదు ఏం చేశాడంటండి, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యంతో నిలబడ్డాడు. కనుకనే దావీదు గొప్ప విజయం చూడగలిగాడు దైవ జనాంగం. అలాగే నువ్వు నేను కూడా మరి దేవుణ్ణి బట్టి అర్థమవుతుంది ధైర్యంతో నిలబడు. ఎంత మాత్రము భయపడకు, ఎంత మాత్రము మరి దిగులు పడకు. అర్థమవుతుంది, నిన్ను సరిచేసే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు, అర్థమవుతుంది నీ స్థితిగతులన్నీ మార్చే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. కనుక ఆయన బట్టి ధైర్యంతో ముందుకే, అర్థమవుతుంది ఆయన బట్టి ధైర్యంతో ముందుకు వేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూస్తాం దైవజనం. ఇంక 4వ విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.
సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము. ఆ, 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 ఆ. నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. హల్లెలూయా. ఇక 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది. ఇప్పుడు దావీదులో ఉన్న ఆ 4వ లక్షణం ఏంటంటే తగ్గింపు మనస్తత్వం. దైవ జనాంగమా, అర్థమవుతుందంటే తగ్గింపు. ఎందుకు దేవుడికి దావీదు అంత ఇష్టంగా అయిపోయాడు అని అంటే, దావీదు అన్ని విషయాల్లో ఏం చేసేవాడు అంటే అండి, తగ్గించుకుంటూ ఉండేవాడంట. మరి ఈ రోజుల్లో తగ్గింపు స్వభావం ఉందా? అర్థమవుతుంది. మన స్థితి మారితే చాలు గర్వం, అర్థమవుతుందండి అహంకారం, అర్థమవుతుంది ఇంకెవరితోని మాట్లాడడం, అప్పుడు దాకా రకరకాలుగా ఉన్న మనస్తత్వం, ఎవరిని చూసినా కలిపేసుకునే స్వభావం కలిగిన మనము ఒక్కసారి మన స్థితి మారిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇంక మనమంటూ ఒక ప్రత్యేకత కోరుకుంటూ ఉంటాం. అప్పుడు దాకా ఏం చేస్తాం, ఎవరైనా పర్లేదు అంతా మనమే కదా, అంతా దేవుని బిడ్డలమన్న మనమే. మన స్థితి మారిన తర్వాత మనలో ఏమొచ్చేదంటే, ఆ గర్వం ఎప్పుడైతే వస్తుందో వ్యత్యాసం, అమ్మో నేను ఇది కదా, లేదా మా యొక్క స్థితి ఇది కదా, మేము ఫలానా కదా, మేము ఇది కదా అనేసి రకరకాలుగా ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు భక్తుడైతే, ప్రభువా ఎంతగా నన్ను హెచ్చించుటకు నాయన నేను ఏ పాటి వాణ్ణి అని తన్ను తాను తగ్గించుకుంటూ దేవునికి ఏం చేస్తూ ఉన్నాడంట, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి దైవ జనాంగమా, నువ్వు నేను కూడా మరి ఏం చేయాలంటే, మన స్థితిగతులు మనల్ని మరి మార్చే దేవుడు, మనం ఆరాధించే దేవుడు కనుక మనం ఏం చేయాలంటే అన్ని విషయాల్లో తగ్గింపు కలిగి జీవించాలి. దైవ జనాంగమా, మరి నిజంగా మనలో ఎంతమంది తగ్గింపు స్వభావం ఉంది? అర్థమవుతుందండి. నిజంగా మన స్థితిని బట్టి తగ్గింపు కలిగి జీవిస్తూ ఉన్నామా, లేదా మనకున్న ఆశీర్వాదాన్ని బట్టి, మనకున్న ఆస్తుపాస్తులను బట్టి ఏదైనా ప్రత్యేకత కోరుకుంటూ ఉన్నామా? కాబట్టి ఇక్కడ దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఎంచబడ్డానికి, ఆయనకి ఇష్టడుగా అవ్వడానికి గల కారణం ఏంటంటే, అతను ఎంత స్థితిలో ఉన్నా అతను ఏం చేసేవాడంటే తన్ను తాను తగ్గించుకుంటూ దేవునికి ప్రార్థించేవాడు కనుకనే దావీదుని దేవుడు అంతగా హెచ్చించాడు. దావీదుని దేవుడు ఉన్నతమైన స్థాయికి నడిపించాడు. దానికి గల కారణం ఏంటంటే, దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటండి, తగ్గింపు. కనుక నువ్వు ఎంతగా తగ్గించబడతావో, ఎంతగా తగ్గింపు కలిగి నీ జీవితాన్ని కొనసాగిస్తావో దేవుడు అంతగా హెచ్చిస్తాడు. దైవ జనాంగమ, కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి దావీదును గూర్చి 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అర్థమవుతుందండి. దావీదును గూర్చి దేవుడు ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు, దావీదు దేవుడు ఎందుకు ఇష్టమైన వ్యక్తిగా ఎంచబడ్డాడనేది 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఎందుకు దావీదు దేవుడికి ఇష్టడుగా ఎంచబడ్డాడు అని అంటే, దావీదుకి ఏమంటే ఇష్టమండి, దేవుని మందిరం అంటే ఇష్టం కనుకనే దావీదు దేవునికి ఇష్టడుగా అయ్యాడు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు దావీదు దేవుడికి ఇష్టడుగా ఎంచబడ్డాడంటే, అన్ని విషయాల్లో అతను ఏం చేసేవాడండి, కృతజ్ఞత కలిగి ఉండేవాడు. మూడో విషయాన్ని, ఎందుకు దావీదు దేవుడికి ఇష్టడుగా ఎంచబడ్డాడంటే, దావీదు దేవుణ్ణి బట్టి ఏం చేసేవాడండి, ధైర్యంతో ముందుకు వెళ్ళేవాడు. నెక్స్ట్ 4వది, ఎందుకు దావీదు దేవుడికి ఇష్టడుగా ఎంచబడ్డాడంటే, అన్ని విషయాల్లో తగ్గింపు స్వభావం కలిగి జీవించాడు కనుకనే దావీదుని దేవుడు హెచ్చించాడు, ఉన్నతమైన స్థితిలో నడిపించాడు. గట్టిగా అటువంటి మంచి లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టిలో మనం వెళ్తాం. అర్థమవుతుంది. ఆయన కూడా మరి ఆయన రాకల్లో మనందరిని గురించి ఆయన ఏం చేస్తాడంటండి, సాక్ష్యం ఇస్తాడు. అటువంటి సాక్ష్యాన్ని మరి పొందుకునే వారిగా, అటువంటి విశ్వాసంతో భక్తితో మనందరం నడుద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక.